చేపల సాగుకు శీతల వాతావరణం ప్రతిబంధకంగా ఉంటుంది. ఈ సీజన్ లో చేపల ఆహారాన్ని తక్కువగా తీసుకుంటాయి. వాటి కదలికలు తక్కువగా ఉంటాయి. దీంతో వ్యాధుల వ్యాప్తి ప్రభావం ఎక్కువ. ఈ సమయంలో మేత తక్కువ మోతాదులో అందించాలి. చెరువు అడుగు భాగం శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలని మత్స్యశాఖ సహాయ సంచాలకుడు LLN రాజు సూచించారు. ఈ సీజన్ లో వ్యాపించే వ్యాధుల నివారణ చర్యలను ఇలా వివరించారు. ఎపిజోయిటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ EUS ఈ వ్యాధి సోకితే చేప శరీరం అంతా పుండ్లు పడతాయి. మేత తినక క్రమంగా చనిపోతుంది. దీని నివారణకు ఇటీవల కేంద్ర సంస్థ సిఫాక్స్ మందును కనిపెట్టింది. హెక్టారు చెరువులో లీటరు మందు కలపాలి. నీరు చల్లగా కాకుండా తగిన ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. చెరువు అడుగు భాగంలో బురద లేకుండా చర్యలు తీసుకోవాలి. కోలమనరిస్ తాటాకు తెగులు ఈ వ్యాధి బారిన పడిన చేపల్లో ఎర్ర శంకు కాఫీ రంగులో మారుతుంది. నీటిలో ఆక్సిజన్ చేపలు గ్రహించలేక ఒత్తిడికి గురై చనిపోతాయి. టన్ను చేపలకు 50 గ్రాముల ఆక్సిటెట్రాసైక్లిన్ మందును మేతలో కలిపి పెట్టాలి. అదే విధంగా 50 కేజీల ఉప్పును మేతలో కలపాలి. వీటిని ఒకేసారి కాకుండా వేరువేరుగా చేయాలి. రెడ్ వ్యాధి చేపల మొప్పల్లో ఎర్ర శంకులపై పుండ్లు ఏర్పడటం ఈ వ్యాధి లక్షణం. ఆక్సిజన్ తీసుకోలేక మృత్యువాత పడతాయి. టన్ను చేపలకి 50 కిలోల ఉప్పుని ఉపయోగించాలి. శంకుపూత మొప్పలపై సగ్గుబియ్యంలో పొక్కులు వస్తాయి. దీనివల్ల కూడా ఆక్సిజన్ గ్రహించలేని స్థితికి చేపలు చేరుతాయి. నీటిలో ఫార్మలిన్ మందును ఎకరాకు 1 లీటర్ లేదా BKC లేదా అయోడిన్ అయితే ఎకరాకు 1.5 లీటర్ను ఉపయోగించాలి. శంకు జలగ మొప్పలపై జిగురు లాంటి పదార్థం ఏర్పడి అతుక్కుపోయి చేపలు చనిపోతాయి. నివారణకు బుటాక్స్ మందును ఎకరానికి చెరువులో 1.25 లీటర్లు కలపాలి. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.